నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ వద్ద శనివారం ప్రైవేటు బస్సు డ్రైవర్ కండక్టర్లపై బ్లేడ్లతో హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను సంతపేట పోలీసులు నగరంలో రోడ్లపై నడిపించారు. దాడి ఘటనలో మదన్ అలియాస్ బాబీ, ఉప్పు శ్రీకాంత్, గండవరపు అజయ్, యాకసిరి నితిన్, నక్క తేజలను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వైవి సోమయ్య తెలిపారు. ఇక వీరంతా మద్యం తాగి రోడ్డుపై అడ్డంగా బైక్లు పార్కింగ్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉండగా బస్సు డ్రైవర్ హారన్ కొట్టి తొలగించాలని చెప్పినందుకు బ్లేడ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. ఎలాంటి నెల్లూరు టౌన్లో డాక్టర్ మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం కానీ దేని మీదైనా సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు, కానీ దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తాం. అదైతే మనకు రాలేదు, మద్యం తాగి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. నిన్న అనగా 7/12/2025 సాయంత్రం 4:30 గంటలకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి బోసుబొమ్మ దగ్గరికి వస్తూ ఉంది. ఆ సందర్భంలో 4:30 గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక 3 వ్యక్తులు ఒక బైక్ని పట్టపగలు దాడికి పాల్పడిన ఆకతాయిలను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన పోలీసులపై నెల్లూరు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వినూత్న నిర్ణయంతో ఆకతాయిల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేశారని కొనియాడుతున్నారు. నెల్లూరు పోలీసులు వినూత్న రీతి కార్యక్రమంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇదే విధంగా ఆకతాయిలు రౌడీ మూకలపై కొరడా జులిపిస్తూ రౌడీయిజం అంటేనే బెంబేలెత్తేలా చేయాలని కోరుతున్నారు. నెల్లూరు నడిబొడ్డున మన బోసుబొమ్మ దగ్గర బాబు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ కారణం లేదు, ఏ కక్ష లేవు, ఏ తగువు లేవు. కేవలం మద్యం మత్తులో ఏమవద్ది అన్న ఒక్క మద్యం మత్తులోనే ఇప్పుడు విర్రవీగి కారణం లేకుండా బండికి బస్సుకి అడ్డం వచ్చినందువల్ల కుత్తికి కోయడం అనేది ఎంతవరకు ఇది న్యాయము? కానీ ఈరోజు ఈ విధంగా పోలీసు వాళ్ళు వాళ్ళని తీసుకొని వస్తూ ప్రతి ఒక్కరికి ఇట్లా ఈ పనులు చేసే ప్రతి ఒక్కరికి బుద్ధొచ్చే విధంగా, కనువిప్పు జరిగే విధంగా ఈ విధంగా చేయడం నిజంగా హర్షించవలసిన విషయమే. పోలీసు వారికి, ఎస్పీ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, సిఐ గారికి కానీ ప్రతి ఒక్క పోలీసు సిబ్బందికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా చేసే రౌడీజాన్ని, ఈ విధంగా చేసే హత్యల్ని వీళ్ళని కఠినంగా ఖండించి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనము నెల్లూరులో చూడండి ఏ విధంగా తిరుగుతున్నాము. ఒక్కొక్క బతుకు తెరువు కోసం కడుపు చేతి పట్టుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ బతుకు తెరువుల కోసం పోతుంటే ఈ రౌడీ మొక్కలు అమ్మ అబ్బా సంపాదించి వాళ్ళని అడక్కనికి వాళ్ళ రక్తాలు పిండుకొని వాళ్ళ మీద ఆధారపడతా వాళ్ళకు ఉపయోగం లేకుండా అసలు ఇట్లాంటి వాళ్ళని జైలు తీసుకొని మేపుతున్నారు. అంతే ఒక మాటలో చెప్పాలంటే అలా మేపకుండా పోలీసు వాళ్ళు వీళ్ళని ఎట్లా అయితే ఇది చేస్తున్నారో అసలు ఎన్కౌంటర్ చేసేసేయాలి. ఇట్లాంటి వాళ్ళని ఇంకొకటి ఎవడైనా సరే రావాలా చేయాలన్నా భయపడే విధంగా చేయాలి. ఈ విధంగా రోడ్లో తీసుకుని వచ్చి చూపిస్తున్నారు, గంజాయిలను పట్టుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఒకటి ఎత్తుకెళ్ళి మోస్తుంటే ఇంకొకటి పుట్టుకుంటా వస్తూ ఉన్నారు పుట్టగొడుగులాగా. ఇలాంటి వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చేయాలి. ఈ రోజు ఈ విధంగా 24 గంటల్లో పోలీసు వారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని బయట పెట్టిన విధానము నిజంగా పోలీసు వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విధంగా చేసిన దానికి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించి పాపం ఆ బతుకు తెరువు కోసం వచ్చిన ఆ డ్రైవరు వాళ్ళు కూడా దేవుడి వల్ల ఏం కాకుండా క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటూ ఇలాంటి ఆకమతాయిల్ని, మద్యం మత్తు వాళ్ళని, గంజా వాళ్ళని వాళ్ళందరినీ మాత్రము తగిన బుద్ధి చెప్పించి ఈ పోలీసు వాళ్ళు శిక్ష పడేలాగా చేసి కఠిన శిక్ష వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బడికి పిల్లల్ని పంపిస్తున్నారు, ఈ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అది గమనించుకోవాలా. తల్లిదండ్రులు జనరల్గా వీళ్ళు టీవీలో వీడియోలో రీల్స్ చూస్తున్నారు, ఆ విధంగా వీళ్ళు విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు స్నేహితులు. వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళని బాగా ఫాలోఅప్ చేస్తూ జాగ్రత్తగా అందరినీ కంట్రోల్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాలని మనం చేస్తాం. మా నెల్లూరు జిల్లా చూస్తే నెల్లూరు ప్రాంతంలో, నెల్లూరు నగరంలో ముఖ్యంగా అసలు గంజాయి అనేది యువత అంతా కూడా ఎడద్రోవ పడిపోయి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నాటిన మొక్కలు ఈ రోజు అవన్నీ ఏర్లై పారి పిల్లకాయలందరూ ప్రతి ఒక్కరు కూడా వాటిని సిగరెట్లు తట్టుకుని తాగి రోడ్లోకి వచ్చే జనాల మీద పడుతూ నిన్న కనుక మనం చూసినట్లయితే
ఒక ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సు, టౌన్ ట్రావెల్స్ పోతా ఉంటే వాళ్ళకు రోడ్లో బండి అడ్డంగా పెట్టి అరాచకంగా శక్తులు పిల్లకాయలందరూ కూడా ఈరోజు ఆ విధంగా చేస్తా బండి పక్కకు తీయమని దానికి వాళ్ళు ఒక నలుగురిని గ్యాదర్ చేసుకుని వచ్చి ఆ బస్సు డ్రైవర్ని, కండక్టర్ని ఏ విధంగా విచక్షణారహితంగా కోల్పోయి వాళ్ళు బ్లేడ్లతో దాడి చేసినటువంటి ఘటన మనం చూసాం. ఆ ఘటన మరొక ముందరే పోలీస్ శాఖ ఈరోజు మేడం గారు, ఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మొన్న కూడా ఎవరైతే షీట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్లో నగరాల్లో మొత్తం కూడా వాళ్ళని తిప్పించి జనాలందరి ముందర కూడా చూపించడం జరిగింది. ఎవరైతే షీట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా అదేవిధంగా గంటల వ్యవధిలో వాళ్ళని పట్టుకొని 3 వ్యక్తులు దొరికారు. ఈరోజు మిగతా 2 కూడా దొరికారు. వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి ఈరోజు పబ్లిక్గా బహిరంగంగా అందరికీ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా పోలీస్ శాఖకి ముఖ్యంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో చూసినట్లయితే మా కోటమిరెడ్డి సీతారెడ్డి, కీర్తిరెడ్డి గారి నాయకులు ఎవరైతే మొన్న ఆఫీస్కి కేంద్రం మన పార్టీ కార్యాలయానికి పిలిపించి పోలీస్ శాఖ ఎవరైతే రూరల్ పరిధిలో ఉన్నారో సిఐలు కానీ అందరినీ కూడా పిలిపించి కఠినంగా ఎవరైనా కానీ మేము ఎవరికి కూడా తొలగం, కఠినంగా శిక్షించాలి, ఎవరైనా కానీ ఇటువంటి నేరాలకు పాల్పడతారని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక బైక్ పక్కన పెట్టమని చెప్పి 2 పీకలు కోసారు. రేపు ఉదయం ఇంకో 4 కొట్టను, ఇంకొకరు చేయరు. ఇప్పుడు పోయి వచ్చిన 5 మంది ఈ విధంగా బెయిల్ మీద వచ్చిన వాళ్ళే. రేపు ఉదయం ఇంకొకరు జరగదని కారణం లేదు. ఇక్కడ కారణం లేదన్న దానికి మేము అడిగేది ఒకటే, వాళ్ళకి అయితే షూటెట్ ఆర్డర్ ఇవ్వడమా లేదా నాన్ బెయిలబుల్ ఇవ్వడమా? ఇస్తేనే మేమందరం ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే మేము దాని మీద బతుకుతున్నాం కాబట్టి అందుకని ఇవన్నీ చేస్తున్నాం. ఏదైనా ఈ విషయంలో వరకు కాంప్రమైజ్ అయ్యేది వరకు మా ట్రావెల్స్ పరంగా, టౌన్ బస్ పరంగా ఎవరైతే కాంప్రమైజ్ కావు. రేపు ఉదయం దీనికి కానీ మాకు కరెక్ట్ అయిన ఆన్సర్ రాకపోతే మేము ర్యాలీ చేసే దాంట్లో సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ బస్సు అనేది తిరగకపోతే మాకు పట్టుకూడి కాడదు. మేము ఆడిచ్చే రూపాయితోనే మేము బతుకుతున్నాం. అది మాకు క్లారిటీగా వస్తే మేము చేయగలుగుతాం, లేదా మేము చేయలేం. అంటే జీవితాంతం ఇదే విధంగా పొడుచుకుంటూ పోతా ఉంటే దీనికి ఒక ఆన్సర్ అనేది, ఒక పాయింట్ అనేది, ఒక ఫుల్ స్టాప్ అనేది లేదు. అంటే జరుగుతూనే ఉంటాయి, జరిగించుకుంటూనే ఉంటారా? అంటే పొడిచే వాళ్ళు ఉన్నంత వరకు పొడిపించుకుంటూనే ఉండాలా?